ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి యేసయ్య మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చూద్దాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరచున్నామని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ప్రభు వాక్య భాగాన్ని దీవించుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం. ఆ గడియలోనే పరిశుద్ధాత్మలో ఆయన బహుగా ఆనందించడం చూస్తున్నాము. మరొక విషయాన్ని కూడా చూస్తున్నాము. ఏం చూస్తున్నాం తెలుసా? దేవుని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. నేను స్తుతించుచున్నాను. తండ్రి దేవుని యేసుక్రీస్తు వారు స్తుతిస్తూ ఉన్నారండి. ఆత్మలో ఆనందిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారారా, ఈ ఉదయకాలం మనందరం కూడా ప్రభువును ఆరాధించడానికి వచ్చాము, స్తుతించడానికి వచ్చాము. స్తుతించేవారు ఎలా ఉండాలంటే ఆత్మలో ఆరాధించే అనుభవం కూడా ఉండాలి. స్తుతించే వారికి ఏముండాలి? పరిశుద్ధాత్మలో ఆనందించగలిగినటువంటి అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉంటే ఏ పరిస్థితులైనా సరే మనం ప్రభువును స్తుతించగలం, ఆరాధన చేయగలం. బాహ్యమైన ఈ పరిస్థితులతో మన ఆరాధన ఎంత మాత్రం ఆధారపడి ఉండదు. ఎందుకంటే బాహ్యమైన పరిస్థితులు కొన్నిసార్లు బాగుండొచ్చు, కొన్నిసార్లు బాగుండకుండా పోవచ్చు. కొన్నిసార్లు మేలు జరగవచ్చు, కొన్నిసార్లు నష్టము జరగవచ్చు. కొన్నిసార్లు సంతోషము కలగవచ్చు, కొన్నిసార్లు దుఃఖము కలగవచ్చు. కాబట్టి బాహ్యమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటుందంటే ఒకే రకంగా ఉండదు, రకరకాలుగా మారిపోతుంటుంది. కాబట్టి ఈ బాహ్యమైన పరిస్థితుల మీద ఆధారపడి మనం ఆరాధన చేయాలి అనుకుంటే కొంత కష్టమే అని చెప్పుకోవాలి. కష్టం ఎందుకంటే నీ బాహ్యమైన పరిస్థితి మీద నువ్వు ఆధారపడితే నీకు లాభం జరిగిన ఆరాధన చేస్తావు. యేసుప్రభు ఎంత లాభం ఇచ్చాడు నాకు అది ఆరాధన చేస్తావు. అదే నష్టం వచ్చిందనుకోండి, నువ్వు ఆరాధన చేయలేవు. నేనేం ఆరాధన చేసేది, నేనేమని స్తుతించేది, నాకు చాలా నష్టం వచ్చేసింది అనేసి ఏం చేస్తావు? నువ్వు ఆరాధన చేయలేవు. కాబట్టి ఇలాగ మనం ఎలాగ ఆలోచించాలి? బాహ్యమైనటువంటి భౌతికమైనటువంటి సంగతులను ఆధారం చేసుకొని ఆరాధన చేయడం లేక స్తుతించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఆత్మలో ఆనందించేవారుగా ఉండాలి. ఆత్మలో ఆనందించేవారుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఏం తెలియపరుస్తాడు తెలుసా? నువ్వు ఏ కారణాలను బట్టి దేవుని స్తుతించాలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ గ్రహింపిస్తాడండి. మానవ జ్ఞానానికి అంతుపట్టని విషయాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధాత్మలో మాత్రమే మనం వివేచించగలం. అలాంటి విషయాలను పరిశుద్ధాత్మ ద్వారా మాత్రం వివేచించగలం. మనకు అర్థమైనప్పుడు మనం ప్రభువును గణపరుస్తాం. ఇలాంటి అనుభవాలు మనకు ఉన్నట్లయితే సంతోషంలో మాత్రమే కాదండి, దుఃఖంలో కూడా దేవుని గణపరచగలం. హల్లెలూయా. లాభంలో మాత్రమే కాదు, నష్టంలో కూడా దేవుని గణపరచగలం. హల్లెలూయా. కాబట్టి వాస్తవాన్ని గుర్తెరగాలి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందిస్తున్న వాస్తవాన్ని బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఏ విషయం బట్టి ఆయన దేవుని స్తుతిస్తున్నాడంటే తండ్రి యొక్క కార్యాన్ని గుర్తించగలిగాడు. ఏ కార్యం అది? తండ్రి జ్ఞానులకు, గొప్ప గొప్ప వారికి మరుగుపరిచి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను
స్తుతించుచున్నారయ్యా. తండ్రి యొక్క కార్యాన్ని గ్రహించగలుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏంటి ఆ కార్యం అంటే, ఈ భూమి మీద గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, ప్రపంచాన్ని గడగడలాడించిన వారు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు గ్రహించలేని ఒక సత్యాన్ని పసిబాలులు గ్రహించారట. పసిబాలు అంటే చిన్న పిల్లలని కాదండి, సామాన్యమైనటువంటి ప్రజలు, అమాయకమైన ప్రజలు, ఏమీ తెలియని వారు, జ్ఞానం లేదు, ఐశ్వర్యం లేదు, వివేకము లేదు, చదువు సంధ్య కూడా లేదు కొంతమందికి. అలాంటి వారికి అర్థమైపోయింది. ఎవరికి అర్థం కాదంట? జ్ఞానులు సైతము అర్థం కాలేదు. ఒక అజ్ఞానికి అర్థమైపోయింది. ఏంటంటే యేసు ప్రభు దేవుడని. హల్లెలూయా. ఆయన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు నరుడిగా ఈ లోకానికి వచ్చాడని, ఆయన ద్వారా ముక్తి కలుగుతుందని, ఆయన ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని ఎవరికి అర్థమైంది? జ్ఞానులకు అర్థం కాదా, సామాన్యులకు అర్థమైపోయింది. పసి బాలులంటే ఏమి తెలియని వాళ్ళు, లోక జ్ఞానం లేని వాళ్ళు. చాలా మంది అంటుంటారు కదా, లోక జ్ఞానం లేకపోతే ఎలా బతుకుతావయ్యా నువ్వు, ఎలా బతుకుతావా ఈ లోకంలో, ఇంత అమాయకంగా ఉన్నావు నువ్వు అంటుంటారండి. లోక జ్ఞానం లేకపోయినా పర్వాలేదండి, దైవ జ్ఞానుడే చాలు. హల్లెలూయా. ఆయనే మనల్ని బ్రతికిస్తాడు. ఆమేన్. జ్ఞానులు కూడా ఏమండి ఆశ్చర్యపడేటట్టుగా వాళ్ళు అనుకుంటారు, మేము ఇంత జ్ఞానులమే, మేమే అంత ఉన్నత స్థితికి వెళ్ళలేకపోయాం, ఇతను వెళ్ళిపోయారండి. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇతనికి ఏం తెలియదే, ఇతను జ్ఞానమే లేదే, ఇతను ఇంత ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలిగాడని జ్ఞానులు కూడా ఆశ్చర్యపడిపోయే పరిస్థితి తీసుకొస్తాడు. ఏ జ్ఞానం అంటే దైవ జ్ఞానం కలిగి. కాబట్టి లోకస్తులు అనుకుంటారు, లోక జ్ఞానం లేకపోతే లోకంలో బతకలేము అని. ఆయన బైబిల్ చెప్తుంది, నీకు లోక జ్ఞానం లేకపోయినా పర్వాలా, దైవ జ్ఞానం ఉంటే చాలు. హల్లెలూయా. నిన్ను వారికన్నా గొప్ప చేస్తాడు. ఎందుకంటే నువ్వు దైవ జ్ఞానం కలిగినావు, ఆ దేవునికి సమస్తం తెలుసు కాబట్టి నేను ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ చిక్కుకోకుండా సమస్యల్లో, వాళ్ళకేం తెలియదు పాపం, ఆయన తప్పించుకుంటా తీసుకెళ్ళిపోయి ఉన్నతమైనటువంటి శిఖరం మీద ఆయన కూర్చోబెడతాడు. ఆమేన్. ప్రభుకు మహిమండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు గొప్ప విషయాన్ని గ్రహించి దేవుని స్తుతిస్తాడు. ఈ గ్రహింపు ఎలా వస్తుందో తెలుసా? దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు. యేసుక్రీస్తు అయితే సర్వజ్ఞాని, అనంత జ్ఞాని, ఆయన సమస్తాన్ని గ్రహించగలవాడు. మనమైతే అంత జ్ఞానం కాదు, మనం సామాన్యమైనటువంటి ప్రజలము. అయితే మనము ఎలాంటి విషయాలు గ్రహించాలి అంటే తెలుసా, దేవుని ఆత్మ చేత నింపబడే అనుభవం కావాలి. దేవుని ఆత్మలో ఆనందించగలిగిన అనుభవం అనుకున్నప్పుడు ఏ పరిస్థితులైనా సరే మన ప్రభువును స్తుతించగలం, మరి ఘనపరచగలం. కానీ చాలా మటుకు ఇలాంటి అనుభవం లేని వారంతా కేవలం భౌతికమైన విషయాల మీదే ఆధారపడి ఉంటారండి. భౌతికమైన విషయాల మీద ఆధారపడి ఉంటారు, లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడి ఉంటారు. వారు అనుకూలత జరిగితే దేవుని ఘనపరుస్తారు, జరిగితే మరి కూర్చోరు దేవుని సన్నిధిలో. వాక్యం కూడా సరిగా పెట్టవు, ఏం చేసేది కానీ వేసుకోరు, ఆయన చెప్పుకోలే కానీ ఆ భాష చెప్పుకుంటూ ఉంటాడులే, మనకు ఎందుకులే ఆయన మూతి పుడుచుకొని వాక్యం చెప్తున్నా వినకుండా ఎక్కడో. ఎందుకంటే మేము అనుకున్నది జరగలేదు కదా, నీ అనుకున్నది జరగలేదు కదా, నేను చేసిన ప్రార్థన ఏమైంది, నేను ఒకటి అడిగితే ఒకటి జరిగింది, అప్పుడు ఎందుకు ప్రార్థన చేయడం? ఇదంతా ఏంటంటే లౌకిక జ్ఞానం అండి. దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, దేవా లోకం ఎందరో రక్షణ లేక నశించిపోతుంటే నాకు రక్షణ ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. వాళ్ళకి 10 సంవత్సరాలు చెప్పిన అర్థం కాలేదయ్యా, నాకు నీ మాట ఒక్కసారి అనగా అర్థమైపోయిందయ్యా, అంటే జ్ఞానాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. ఈ క్షణాన నేను ఈ లోకాన్ని విడిచిన, నేను ఈ రాజ్యంలో ఉంటానయ్యా, నీకు స్తోత్రం. గొప్ప గొప్ప వాళ్ళకి లేదు కదయ్యా భాగ్యం, మా కళ ఎదుగు గొప్ప అధికారులు చనిపోతున్నారు,
అంటే అధికారంలో వారు చనిపోతున్నారు, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ లోపల గొప్ప పేరు పొందుకున్న వాళ్ళు చనిపోతున్నారు, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ నన్ను నీ రాజ్యంలో చేర్చుకునే దానికి నన్ను సిద్ధపరిచావయ్యా, నీకు వందనాలు. దేవుని ప్రజలు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారండి. ఆత్మ సంబంధంగా ఆలోచించి గ్రహిస్తారు పొందినటువంటి మేలు. వారు పొందిన మేలును వారు గ్రహిస్తారండి. కీడులో కూడా మేలును గ్రహించగలిగిన జ్ఞానం యేసుక్రీస్తు వారు మనకి ఇస్తారు తన ఆత్మ ద్వారా. కీడు అన్నట్టుగా అనిపిస్తుంది ప్రజలందరికీ, అమ్మా ఏది అయిపోయింది. కానీ అందులో ఉన్న మేలు కూడా దేవుడు మనకు, అది మనకు మాత్రమే అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. ప్రభుకు స్తుతి, హల్లెలూయా. ఒక అతను అంటారు, దేవుడు నమ్ముకున్న వ్యక్తి ఒక దగ్గర పని చేస్తూ ఉన్నాడు. నమ్మకంగా చాలా కాలం పని చేస్తూ ఉన్నాడు. అతని మీద లక్షల కోట్ల రూపాయలు ఆధారపడి ఉన్నాయి లెక్కలు. ఒకరోజు ఏమైందంటే ఆయన తన ఆఫీస్కి వెళ్తున్నాడంట. అంటే బిజినెస్ కి సంబంధించిన మ్యాటర్ అది. ఆఫీస్కి వెళ్తున్నాడు. వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది దాంట్లో. ఆయనకి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, అయ్యా నా రాకపోతే నువ్వే తోడుగా ఉండయ్యా అని మనం ప్రార్థించి ఆయన కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాపై జరగలేదని ఒక నెల రోజులు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అనమాట. అంతవరకు చిన్న గాయం. చాలా బాధపడ్డాడు. అయ్యో ముఖ్యమైన విషయాలు అయిపోయినాయి, ఈ సమయంలో నేను కదా ఉండాలి అక్కడ, నేను లేకపోతే ఎలాగా యేసయ్యా, ఏందయ్యా ఈ పరిస్థితుల్లో నేను మంచాన పడిపోయానేంటి, నెల రోజులు నేను ఆఫీస్కి పోలేను. ఇప్పుడు ఆ లెక్కలు లక్షల్లో సంబంధించిన విషయాలు అయిపోయినాయి, కోట్లకు సంబంధించిన విషయాలు అయిపోయినాయి. అయ్యయ్యో అనుకుంటున్నారట. ప్రభు ఎంత ప్రార్థన చేసినా ఆయన స్వస్థత కలిగిన నెల రోజుల తర్వాత నెమ్మదిగా బాగుపడి అదంతా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు విన్న తర్వాత దేవానికి స్తోత్రం అన్నాడట. హల్లెలూయా. అక్కడ ఏదో రాజకీయం జరిగిందట వ్యాపారంలో పెద్దల మధ్య. ఇతను కానీ ఆ నెల రోజు కానీ ఆఫీస్కి వెళ్ళి ఉంటే ఆ నిందితుల మీద పడిపోయి ఉండేది. మరి కోట్ల రూపాయల విషయం నిందితుల మీద పడిపోయి ఉండేదంట. ఇతను ఒక చిన్న యాక్సిడెంట్ జరిగి మంచాన నెల రోజు ఉండడం వల్ల ఆ భయంకరమైన సమస్య తప్పించుకున్నాడు. అందుకేనా నన్ను ఇంట్లో మంచాన పడేసాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి, మనం మట్టి మనుషులం, మట్టి జ్ఞానంతో ఆలోచిస్తాం. అంత మట్టి ఆలోచన మన ఆలోచన అంతా. మట్టి ఆలోచన అంటే భూమి మీద మట్టే కదా, భూ సంబంధమైన ఆలోచనే. అంత మనం అనుకున్నట్టే, నువ్వు అనుకున్నట్టే జరిగితే ఎటు వెళ్ళిపోతావు. హల్లెలూయా. మొదట కొంత సంతోషం ఉంటుంది, అని అనుకున్నట్టే జరిగిందని. కొంత సమయం దాటిన తర్వాత అయ్యో నేను ఎందుకు చేశానా, ఇలా జరగకుండా బాగుండేది కదా అని మనం అనుకుంటామండి. అందుకనే దేవునికి ఆత్మశక్తి మనం నింపబడినప్పుడు కొన్నిసార్లు మనకు నష్టము కూడా, కీడులో కూడా మేలును మనం గ్రహిస్తాం, దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఇక్కడ పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు, బహుగా తన తండ్రిని స్తుతిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం మరి ప్రభు అన్ని పరిస్థితులు కూడా స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా ఉండాలనేసి దేవుడు మనకి మన సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు మనందరం మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా నష్టపోయింది, మన దేశం అంతా నష్టపోయింది, మనం ఎంతో నష్టపోయి ఉంటాం. మన వ్యక్తిగతమైన పనులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగాలు, ఎంతో మంది ప్రైవేట్ ఉద్యోగాలు ఊడిపోయి, వ్యాపారాలు కోల్పోయి, చేతి పనులు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉన్నాయి, మనందరికి తెలుసు. అయినప్పటికీ కూడా గమనించండి, సృష్టికర్త అనే దేవుడు మనతో ఉన్నాడు, మన పోషణకర్తగా మనతో ఉన్నాడు. ఏ వైపు నుంచి అయినా మనకు ఆయన సహాయం చేస్తూ, సహాయం అందిస్తూ మనల్ని పోషిస్తున్నాడని. హల్లెలూయా. ప్రభువుకు మహిమ. మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఈ రోజు మనందరం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. సజీవ లెక్కలో ఉన్నామండి. దాన్ని బట్టి మన ప్రభువుని కనపరచాలి. మన కళ్ళ ముందు ఎంతమంది, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఆ వార్త వినిపిస్తుంటే పలానా వాడు చనిపోయినట్టు
ఆ వ్యక్తి చనిపోయారంట, అయ్యో మాకు బాగా తెలిసినాయి. ఆమె చనిపోయింది, అయ్యో మాకు బాగా తెలిసినాయి. మనం ఎలా ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? బ్రతికే ఉన్నాం. హల్లెలూయా. మంచి ఆహారం దొరకనందుకు బాధపడ్డం కాదు, కానీ నన్ను బ్రతికించావయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. గంజి తాగు అంటే సంకటి తిను, పచ్చడి వెతుకు తిను, మరి ఇంకా ఎలా ఉన్నావు? బ్రతికి ఉన్నావు. హల్లెలూయా. మటన్ బిర్యానీ తిని మట్లో పడుకునే దానికన్నా పచ్చడి వెతుకు తిని బతికి దేవుని కనపరుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాలి, లేని వాటి గురించి బాధపడడం కాదు, ఇప్పుడు ఏం పొందుకున్నామో ఏ స్థితిలో దాన్ని బట్టి గ్రహించి మనము ప్రభువును కనపరిచేవారనమాట. బైబిల్లో మరి పౌలు శీలను బంధించినప్పుడు, చెరసాల వేసినప్పుడు మధ్యరాత్రి వాళ్ళు ఏం చేశారండి? పౌలు శీలను కలిసి ఏం చేశారు? ఆ చెరసాలలో దేవుని స్తుతించారంట, ప్రభువును ఆరాధించారంట. వాస్తవానికి అది ఆరాధించవలసినటువంటి సంతోషకరమైన పరిస్థితి అది కాదు కదా. చెరసాలలో జైలు వేసేస్తున్నారు, భయంకరమైన పరిస్థితులు ఉన్నారు, అవమానకరమైన పరిస్థితులు ఉన్నారు, బెత్తాలతో కొట్టించుకున్నారు, కాళ్ళకు చేతులు సంఖ్యలు వేసేస్తున్నారు, కాళ్ళకు బొంతలు తగిలించేస్తున్నారు. మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. అంటే వాళ్ళు ఆత్మలు ఆరాధించే అనుభవం ఉన్నారండి. వాళ్ళు ఆత్మలు ఆనందించేవారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నందుకు వాళ్ళు బాధపడలేదు, కాళ్ళకు బొంతలు బిగించేందుకు వాళ్ళు బాధపడలేదు, చేతులు సంఖ్యలు పెట్టేందుకు వాళ్ళు బాధపడలేదు, పెద్దతో కొట్టేందుకు వాళ్ళు బాధపడలేదు. వాళ్ళు సంతోషించారు. దేనికి సంతోషించారు తెలుసా? నా యేసయ్య నిమిత్తము ఈ శ్రమని అనుభవిస్తున్నా, దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా సంతోషం. అంటే నా యేసయ్య మా కోసం కష్టపడ్డాడు కదా, మా కోసం ఆ యేసయ్య సిలువ వేసుకున్నాడు కదా, మా కోసం యేసయ్య కరోనా కూడా భరించాడు కదా, ఇప్పుడు ఆయన కోసం మేము భరిస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి మీరు కష్టాలు ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు సహాయం చేశాడు అనుకోండి, మీ మనసులో అది చాలా నిలబడి, బా చాలా కష్టం, ఒక్క రూపాయలు లేని పరిస్థితి అండి, నేను వచ్చేసి సడన్గా ఒక 1000 రూపాయలు చేశాను మాకు అని చాలా సంతోషిస్తాం. కొద్ది రోజుల తర్వాత అదే వ్యక్తికి నువ్వు తిరిగి సహాయం చేయాలని నాకు ఆలోచన వస్తుంది. అలా సహాయం చేసే పరిస్థితి నీకు వచ్చిందనుకో, ఎంత ఆనందం వస్తుందో తెలుసా నీకు? నేను అతనికి సహాయం చేశాను, నాకు సహాయం చేసిన వ్యక్తికి నేను కూడా సహాయం చేయగలిగే అవకాశం నాకు దొరికింది అని మనం ఆనందిస్తామండి. ఒకరి దగ్గర డబ్బు లేకపోయినా పక్కన అప్పు తెచ్చి ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి, అర్థమవుతుందా? నీ దగ్గర లేదు, పక్కన గబగబా వెళ్ళిపోయి ఒక 500 ఇవ్వండి తీసుకొచ్చి, ఎందుకంటే నీకు ఒక్కొక్కరు సహాయం చేశాడు కదా అతను, అది నీ గుండెలు నిలబడిపోయింది, అతనికి నేను ఎలాగైనా సహాయం చేయాలి అని. నీ దగ్గర లేకపోయినా పక్కన అప్పుగా తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి అతనికి ఇచ్చి ఎంత ఆనందిస్తామంటే, నేను అప్పు తెచ్చానే తిరిగి ఎలా కట్టాలి కాదు, నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ కష్టాలుగా నేను ఇచ్చాను. అలాగే వీళ్ళు ఎందుకు ఆనందిస్తుంటే, నా యేసు పక్కన ఎంత శ్రమ అనుభవించాడు, ఇప్పుడు ఆయన కోసం చిన్న శ్రమ అనుభవించే అవకాశం మాకు దొరికింది. కానీ ఆ శ్రమలను, ఆ కష్టాలను వాళ్ళు బాధగా ఎంచుకోవాలా, దాన్ని సంతోషంగా ఎంచుకున్నారు. హల్లెలూయా. మా యేసయ్య మా కోసం ఇంత అవమానం భరిస్తే ఆయన కోసం మేము ఇంత అవమానం భరించాం, సంతోషం. ఇంకా మనం భరిస్తే బాగుంటుందేమో. వాళ్ళ ఆలోచన చూడండి ఎలా ఉందో. యేసయ్య కోసం ఇంకా అవమానింపబడితే బాగుంటుందేమో, కొంచెం అవమానింపడ్డాను, కొంచెం శిక్ష పడి ఇంకాస్త శిక్ష పడితే బాగుంటుందేమో. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏమంటారు తెలుసా? ఆయన కూడా బెత్తాలతో కొట్టించుకున్నప్పుడు యేసు ప్రభువును కొట్టారు కదా, ఆ కొట్టేటప్పుడు కొన్ని దెబ్బలు మిస్ అయిపోయిందేమో, అది నా ఒంటి మీద పడింది, నేను సంతోషిస్తున్నాను. హల్లెలూయా. చూడండి ఎంత డిఫరెంట్ గా మన ఆలోచన, వాళ్ళ ఆలోచన, మన ఆలోచన ఇప్పటికీ. ఎందుకంటే మన ఆత్మీయాల లోతులోకి వెళ్తే నష్టంలో కూడా, కీడులో కూడా ఉన్న దానిలో మేలను గ్రహించి మన దేవుని కనపరుస్తాం. ఇది వాస్తవం. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి, అలాగే యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ యొక్క అనుభవం ఎలా నడిపింపడ్డారో మనం స్తుతించడం మాత్రమే కాదు, కానీ ఆయన పుట్టుకలో కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం చూస్తున్నామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. లూకా సువార్త
మొదటి అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్మ అమ్మా మరియా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటదమ్మా. దేవతతో వచ్చి మరియతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ధన్యురాలవు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీ ద్వారా సృష్టికర్త అయిన దేవుడు జన్మించబోతున్నాడు. ఆయన ప్రభుని యేసు. అయ్యా నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను పెళ్లి కాని అమ్మాయిని కన్యకని, మరి ఇది ఎలా సాధ్యమయ్యా? పెళ్ళిందేనే కదా, పిల్లలు పుడతాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నేను కన్యకని కదా. ఎలా? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను కంటాము అని దేవతతో చెప్పినప్పుడు ఆమె నమ్మింది. పరిశుద్ధాత్మ మీదకి రాగానే ఆమె గర్భము దాల్చింది. ఇది అద్భుతం. సృష్టిలోనే ఎక్కడ ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ జరగలేదు. ఒక యేసు ప్రభు జీవితంలో జరిగింది. హల్లెలూయా. ఒక కన్యక, పురుషుని ఎరుగని ఒక కన్యక, పురుషులతో కలవనటువంటి ఒక కన్యక పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డను కనడం అన్నది ప్రపంచ చరిత్రలో యేసయ్య జీవితంలో మాత్రమే జరిగింది. అతి పరిశుద్ధుడైన పుట్టుకలోనే. సరేనా? మనమంతా తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టిన వాళ్ళు, కానీ యేసు బట్టి కాదండి, కన్యక ద్వారా యేసయ్య ఎంత ప్రత్యేకమైన జీవితం. మరి ఆయన పుట్టినప్పుడు మనం ఏం చూస్తున్నాం? పరిశుద్ధాత్మ ఆ మరియమ్మను కమ్ముకున్నప్పుడు, ఆ మీద వచ్చినప్పుడు ఆమె గర్భము దాల్చింది. యేసయ్య పుట్టుకలోనే పరిశుద్ధాత్మక కార్యాన్ని మనం చూస్తున్నాం. మరొకటి, యేసుక్రీస్తు బాప్తిజం పొందినప్పుడు కూడా చూడండి, పరిశుద్ధాత్మ ఆయన దిగి వచ్చిండగా బైబిల్ మనం చూడొచ్చు. ఆ మాట మనం గమనించాలి. లూకా సువార్తలోనే 3వ అధ్యాయము 21-22 వచనాలు మనం చూద్దాం. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొందాను. ఆయన ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఏ ఆకారంతో? శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. చూసారా? శరీర ఆకారంతో. ఏ శరీరాకారంతో? మానవ శరీరాకారంతోనా, జంతు శరీరాకారంతోనా, పక్షి శరీరాకారంతోనా? ఏ ఆకారంతో? పక్షి అనగా పావురం పక్షి కదా. పావురం యొక్క ఆకారముతో దిగి వచ్చి శరీరాకారముతో, శరీర ఆకారంతో పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె యేసయ్య మీదకి దిగి రావడం యేసయ్య చూశారు. అప్పుడు ఏమైంది? వెంటనే ఒక ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్ముడు ఆయన దిగి వచ్చాడు శరీరాకారంతో. ఒక స్వరం వింటుంది కదా, స్వరం వినిపిస్తుంది కదా. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఇక్కడ మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని చూస్తున్నాం. స్వరం వినిపిస్తుంది, తండ్రి స్వరం. పరిశుద్ధాత్ముడు పౌరుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఎలా క్రియ చేశాడో మనం అక్కడ చూడొచ్చు. యేసు ప్రభువు పుట్టుకలో మనం చూసాం. ఇంకా మనం చూసామంటే పరిశుద్ధాత్మతో ఆయన మరి దెయ్యాలను వెళ్ళగొచ్చాడండి. చూడండి, మత్తయి సువార్తకు వస్తే 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొడుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం ఎదుగు వచ్చి ఉన్నది. ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంట? దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. దేవుని ఆత్మ చేత మనం నింపబడితే దెయ్యాలను ఏసాల పో అని వెళ్ళిపోతాయండి. హల్లెలూయా.
యేసు నామములో గద్దించడం వెళ్ళిపోతాయి. యేసు ఎవరో దయ్యాలకు తెలుసు, మనుషులకు తెలియకపోయినా కూడా దయ్యాలకు తెలుసు. కొన్ని దయ్యాలు వెంటనే వెళ్ళిపోతాయి, కొన్ని కాస్త ఇబ్బంది పెట్టి వెళ్తాయి, నెమ్మదిగా వెళ్తాయి. మొత్తానికి యేసు నామములో వెళ్ళిపోవాల్సింది అంతే. కొన్ని వెంటనే వెళ్ళిపోతాయి అంతే. కొన్ని కాస్త గట్టిగా పట్టుకుంటాయి ఆ వ్యక్తిని. దయ్యాలు కొంతమంది వ్యక్తులు పట్టుతూ ఉంటుంది. ఊరికి గద్దించాల్సిన అవసరం మనకే ఉంటుంది. వేసుకుని వాళ్ళకి దయ్యాన్ని ఎక్కడ ఎందుకు గద్దించాలంటే ఒక వ్యక్తిని పట్టింది కాబట్టి దయ్యాలు తమ పాటగా వెళ్ళిపోతా ఉంటాడు, గద్దించాల్సిన అవసరం మనకు ఉండదు. ఎప్పుడైతే మనుషులు ఇబ్బంది పెడుతుంటుందో అప్పుడు ఆ ఇబ్బంది పడుతున్న మనుషుల్ని యేసు నామములో మనం కానీ ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దయ్యాలు వెళ్ళిపోతాయి. ఏ అనుభవం వెళ్ళిపోతాయి? యేసయ్య నామములో విశ్వాసం వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలో ఉంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆ వ్యక్తి దయ్యాలు చూస్తే భయం ఉండదు, ధైర్యం ఉండదు, భయపడరు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి దయ్యాలు చూసి భయపడరు, ధైర్యంగా ఉంటారు. మామూలు వ్యక్తులకి కొంతమంది భయపడవచ్చు, భయపడకపోవచ్చు వేరు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి దయ్యాలు చూస్తే భయం. ఈ మధ్య జరిగిన సంఘటన, ఒకరు మాకు ఫోన్ చేశారు చేసి ఈ విధంగా అంటే ఆయనకి బాగలేదు, వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. మాకు చాలా టైం అయిపోయింది, రాత్రి 11 అయిపోయింది. నేను రాలేను అంత దూరం, నాకు బండి కూడా లేదు రావడానికి. ఫోన్ ప్రేయర్ చేస్తాను అని ఫోన్ ప్రేయర్ చేయగానే అతను దెయ్యం బయటకు వచ్చేసి అతను ఊగిపోతా అరిస్తా ఉన్నాడు. వాళ్ళు భయపడిపోయినారు. ఇంకా ఒకటే ఉంది, ఎదురుగా ఉన్న వాళ్ళ బంధువులు పిలుచుకుంది ఇంటికి. నేను చెప్పాను, మళ్ళీ ఫోన్ చేశాను. ఏమంటే ఆయన నుండి బయటకు వచ్చేసింది సార్, ఊగిపోతున్నాడు, అరుస్తున్నాడు, బయటికి పారిపోతున్నాడు. అంటే మా ముందు తలిపేసేసుకో, ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళకి తెలీదు, తలిపేసేసుకో. నాకు భయంగా ఉంది సార్, మీ బంధువులు ఎవరైనా పిలుచుకో, మా ఆయన వెంటనే పిలుచుకుంది. ఆయన కాసేపు మీరు ఎట్లయినా రావాల్సిందే అని చెప్పాను. మరి నేను రావాలంటే మీడియా ఎవరైనా పంపించాను, మా బైక్ ఇచ్చి వస్తాను పంపించాను. వాళ్ళతో పాటు వెళ్ళాను అక్కడికి. ఆ వచ్చిన వ్యక్తి లోపలికి రాలేదు, బయట ఆగిపోయాడు. నేను లోపలికి వెళ్ళాను, చిన్న ఇల్లది. ఇంకా వాళ్ళ భార్య, వాళ్ళ ఇంట్లో బంధువు, ఇద్దరు స్త్రీలు అంతే. ఆయన వాడు మంచం పిచ్చుకొని అంటున్నాడు, భయంకరంగా వస్తున్నాడు ఆ వ్యక్తి. చిన్నగా కాదు, నేలంగా ఇంకా నువ్వెందుకు వచ్చావు, నువ్వే కదా బయట తీసుకొచ్చాను, నువ్వే కదా నన్ను బయట తీసుకొచ్చింది అంటున్నాడు. నేను కాదు తీసుకొచ్చింది, నువ్వే. నేను కాదు, యేసు ప్రభు తీసుకొచ్చాను నిన్ను. ఆయన నాకు తెలియదు అంట. నేను చాలా గమనించిన విషయం ఏంటంటే ఇంచుమించు అరగంట పైన తల చేపెట్టి ప్రార్థన చేస్తున్నాను. అన్ని భాషల్లో మామూలుగాను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అతనిలో కొన్ని సంవత్సరాలుగా స్థిర నివాసం చేస్తున్నటువంటి దురాత్మ అది. ఇది అప్పుడు తాత్కాలిక పట్టింది కాదు, 2-3 సంవత్సరాలు అతనిలో నివాసం చేస్తుంది. అది వాళ్ళకి అతనికే తెలియదు, అతను దెయ్యం సంగతి అతనికే తెలియదు. చాలా మంది తెలియదు అండి, వాళ్ళకి దెయ్యాలు ఉంటాయి, వాళ్ళు మామూలుగా తిరుగుతుంటారు అంతే, వాళ్ళకే తెలియదు పాపము. వాళ్ళు ఏంటంటే రకరకాల అనారోగ్యం వస్తా ఉంటే ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరుగుతా ఉన్నారు. ఆ రోగాలు కూడా పుట్టించేది అదే. రోజుకి అయిపోతున్నాడు మనిషి. ఎన్ని స్కానింగ్ తీసినా ఫలితం లేదు, ఎన్ని ఎక్స్రే తీసినా ఫలితం లేదు, ఎన్ని బ్లడ్ టెస్ట్ చేసినా ఫలితం లేదు, ఎన్ని మెడిసిన్స్ మింగినా ఫలితం లేదు. అలాగే హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పట్లా, నేను దెయ్యాల గురించి మాట్లాడతాను. అలా పట్టిన వాడికి ఎన్ని చేసిన ప్రయోజనం ఉండదో చెప్తాడు. మామూలు ఒక ట్యాబ్లెట్ ఇస్తే పని చేస్తే వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ పని చేయదు. వాళ్ళు వేసిన ఒకటే, కాలంలో వేసిన ఒకటే ట్యాబ్లెట్ చూసారు, అట్లా ఉంటుంది అనమాట. 5 సంవత్సరాలు బీటింగ్ పడుతున్నాడు. చాలా సేపు ఏసునామం దాన్ని డైవర్ట్ చేయడానికి దెయ్యం చాలా ప్రయత్నం చేస్తుంది. ఏసునామం పోటీ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని దగ్గర. అసలు టచ్ చేయమని ఇక్కడ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అరగంట పోరాటం నాకు ఆ దురాత్మకు నన్ను డైవర్ట్ చేస్తుంది. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావా? ఆయన నాకు తెలియదులే, ఆయన నేను చేయలే, నేను పోనులే, ఇక్కడే ఉంటానులే, నేను వ్యక్తి వచ్చి పోను. ఒకటి గమనించా, ఆయన అంటుందే కానీ యేసు క్రీస్తు అన్న పదం నేను మాట్లాడతాను. సరే అంటే ఆ మాట అనలేదు. అది మనల్ని డైవర్ట్ చేయడానికి ఎన్నెన్నో. నేను ఆ మాట ఏమి తెలుసుకున్నా ప్రార్థన చేసిన తర్వాత
తప్పని మధ్య మధ్య లేచి ఇట్ట వస్తున్నాడు. వాస్తవానికి అలాంటి వాళ్ళకి ఎలా ప్రయత్నం చేయాలంటే, ఓ ఇద్దరు భద్రస్ మాతో ఉండాలి, వాళ్ళు అతన్ని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, చేపెట్టి ప్రార్థన చేయాలి. లేదా ఒడ్డుకున్నాడు పైకి వచ్చేస్తాడు, నలుగురు వాళ్ళు పట్టుకోరు. ఎడ చేయాలా? ప్రార్థన చేయాలా? వాళ్ళ తలుపు వేసుకున్నా, వాళ్ళు భయపడి ఇంకో మూడు వెళ్ళిపోయారు. నేను అతనే ఉండేది. ఈ ఎడ చేత అతను 2 చేతులు గట్టిగా పట్టుకునేసి, అంటే దేవుని శక్తితో, నా శక్తితో అయితే అసలు పట్టుకోలేను, 2 చేతులు ఇలా పట్టుకొని ఇంకో కుడి తల మీద పెట్టి ఎడ చేత అతను 2 చేతులు పట్టుకొని ప్రార్థన చేయగా వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలకు పట్టి పిడుస్తున్న దెయ్యం రాత్రి ఇంటికి వచ్చేసి ఎంత టైం తెలుసా? 2:11కి వెళ్ళి 2 గంటలకు వచ్చింది. ఉదయం ఆరాధన వెళ్ళి ఆదివారం ఆరాధించి ఇప్పుడు బాగున్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు మన చర్చిగా వస్తున్నారు ఆ ఫ్యామిలీ అంతా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మక నింపబడి ఉంటే, పాస్టరే కాదండి, విశ్వాసులైన పరిశుద్ధాత్మక నింపబడి ఉంటే యేసునామములో పోగొట్టి వెళ్ళిపోతాయి. నీ దరిదాపులు రావడానికి కూడా భయపడతాయి, వణికిపోతాయి. పక్కన నిలబడాలంటే ఆ దయ్యం చేత ఎవరైతే నింపబడినాడు ఆ వ్యక్తిని పక్కన రావడానికి కూడా ధైర్యం చాలదు. ఆ వ్యక్తి అంటాడు, ఏంటంటే మాట్లాడుతుంటే ఆవులింతలు వస్తున్నాయి, ఏంటంటే మాట్లాడుతున్న కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నీ లోపల దెయ్యం ఉందని అంటాడు. అభిషేకింపబడిన వారితో మాట్లాడుతుంటే నీ కళ్ళలో నీళ్లు రావడం, నీకు లోపల నుంచి ఆవులింతలు రావడం అర్థం జరిగిందంటే నీలో ఏముంది? దేవుని దురాత్మ ఉంది, దెయ్యం ఉంది. అప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి, ఏదో నాలో ఉంది. కాబట్టి ఇంతసేపు బాగున్న నేను ఆ అభిషేకింపబడిన వ్యక్తితో మాట్లాడుతుంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఏదో అర్థం ఏదో అయిపోతా ఉంది. ఇంకా మాట్లాడడం ఆపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి దురాత్మ ప్రభావం అందుకే నీకు ఆ పరిస్థితి. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మచేత దయ్యములను వెళ్ళగొట్టాడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యం యేసుక్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అదే పరిశుద్ధాత్మతో మనం కూడా బలమైన కార్యాలు అనుభవించాలని, చేయాలని యేసే మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఈరోజు ఉదయకాలం మనం ఏం చూస్తున్నాం? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను బహుగా ఆనందించగలిగాడు. దేవుని అయినా స్తుతించాడని మనం కూడా స్తుతించేవాళ్ళని. ఆయన బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దిగుచ్చిన సంఘటన మనం చూస్తున్నాం. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధాత్మ కార్యాన్ని మనము చూస్తున్నాం. ఆయన పరిచయంలో ఆయన రోగులు స్వస్థపరచడం, దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మనం బైబిల్లో చూస్తున్నామండి. కనుక ప్రియమైన మనం కూడా శక్తివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మనం భౌతికమైన విషయాలను బాగా అర్థం చేసుకోండి. భౌతికమైన విషయాలను 2వ స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మికమైన విషయాలకు 1వ స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. భౌతిక విషయాలు విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ లోపల మనకు బాధ్యతలు ఉంటాయి. మనం ఒకసారి ఉద్యోగం చేయాలి, ఒకసారి వ్యాపారం చేయాలి, కుటుంబాన్ని పోషించాలి, లేదా సంపాదించాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి ఇలా కొన్ని ఉంటాయి. ఉన్నవాళ్ళని చెప్పట్లేదు, అవన్నీ లేకుండా అవన్నీ లేకుండా ఉన్నట్టు అడవిలోకి వెళ్ళిపోవాలి. అంతే, అందరూ వచ్చేసి ఏదో అడవిలోకి వెళ్ళిపోయి చుట్టూ మీద ముక్కు మూసుకొని కూర్చోవాల్సిందే. ఈ సమాజంలో మనకు చాలా పనులు ఉంటాయి. అయితే అలాగే దాంట్లో మునిగిపోకూడదు. 24 గంటలు అదే పని కాదు. నువ్వు దేవుడు ఎంత ఎదుగుతున్నావు అన్నది ముఖ్యం. దేవుని శక్తి నీలో రోజు రోజుకి అభివృద్ధి అవుతుందా లేదా మనం గమనించుకోవాలి. దేవుని శక్తి మనం అభివృద్ధి అవుతుందా లేదా, మన దేవుని నమ్ముకొని ఎంతకాలం అయింది, ఎలా ఉన్నాం. కొంతమందిని చూసారా చాలా విచారం వేస్తుంటారు. వాళ్ళ యొక్క మాటలు బట్టి, మాటలు అంటే వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ మాటలు ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఇంకా బైబిల్లో బేసిక్స్ కూడా తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే బైబిల్లో పండితులు అయిపోవాలని చెప్పట్లేదు, బైబిల్లో పండితులు అయిపోవాలని చెప్పట్లేదు నేను. అయితే మంచిదే, కానీ కనీసం ఒక బిబ్లికల్ గా కొన్ని విషయాలు తెలియకపోవడం బాధాకరంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నారు, ఎన్నో మెసేజ్లు ఉంటారు, ఎన్నో సాక్ష్యాలు ఉంటారు, మరి కొన్ని విషయాల్లో ఏది ఏం తెలియనట్టు ఉంటారు కదా. మనం తెలియాలంటే మన ఆత్మీయ ఎలా ఎదుగుతున్నాం మనం పరీక్షించుకోవాలి. మనకి ఎక్కడ ఆలోచన, మనం ఎంతసేపటికి ఈ లోక సంబంధమైన, అందుకని యేసుప్రభువు వారు చెప్పారు కదా, విత్తనాలు చల్లి ఉపమానం బాగా గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు
విత్తనాలు చల్లి ఒక ఉపమానం చెప్పాడు ఒక దగ్గర. ఒక వ్యక్తి విత్తనాలు చల్లుకుంటూ వస్తాడంట. అలా చల్లుతూ వచ్చినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడిపోయాయంట. కొన్ని విత్తనాలు మూడ్ల పొదలు పడ్డాయంట. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయంట. కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడిందంట. విత్తనాలు ఒకే రకమే, కానీ పడిన స్థలాలు మాత్రం 4 రకాలుగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. వాటిలో మంచి నేలను పడితే మాత్రం బహుగా ఫలించింది. మిగతా విత్తనాలు వేస్ట్ అయిపోయింది. విత్తనాలు దేవుని వాక్యం. ఆ 4 రకాల స్థలం ఏంటంటే 4 రకాల స్వభావం కలిగిన, మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. త్రోవపక్క పడిపోయిన విత్తనాలు ఏంటి? వాళ్ళు వింటారు కానీ గ్రహించారంట. వింటా ఉంటారు కానీ గ్రహింపు మాత్రం అన్నిటికీ రాదు. అది అప్పుడు ఏమవుతుంది? గ్రహింపు రానప్పుడు సాతాను వచ్చి ఆ మాట తీసేస్తాడు, మనసులో నుంచి తీసేస్తాడు. గుర్తే రాదు నీకు, ఏదో చెప్పాడు పాస్టర్ గుర్తు రావట్లేదు, ఏదో చెప్పాడు గుర్తు రావట్లేదు. ఎక్కడ గుర్తు వస్తుంది? నీకు లోపల వేరే అన్ని ఫుల్ అయిపోయింది. లోపల వేరే అన్ని ఫుల్ అయిపోతే ఇంకా దేవుడు ఒకే ఏడ ఉంటుంది. ఇంకా అపవాదం ఏం చేశాడంట? తీసుకెళ్ళిపోతాడు. అది త్రోపక్క ముండ్ల పొదలో పడిందంట. ఆ ముండ్ల పొదల గురించి చెప్తున్నారు. ముండ్ల పొదలు విత్తనాలు పడి కొద్దిగా మొలకెత్తుతాయంట. కొంచెం ఎత్తురాగానే పైకి రాలేదు. ఎందుకంటే దాని మీద ఏమో ముండ్ల పొదలు ఉన్నాయి. లోపల ఎక్కడో మొలక, ఆ మొలక పైకి రాలేక అక్కడ అడిగిపోయింది. ఆ ముండ్ల పొద దేని గుర్తున్నది? లోక సంబంధమైన ఆలోచనలు, ఐలిక విచారం అంటే ఎప్పుడు విచారమే, ఎంత వచ్చినా విచారమే. మనిషికి తృప్తి ఉంటుందా? తృప్తి ఉంటుందండి. నిజం చెప్పండి, ఏ మనిషికి అని లోపల తృప్తి అనేది ఉంటుంది. ఏ మనిషి కన్నా తృప్తి లేని బతుకు ఏమంటే మనిషిదండి. లోపల తృప్తి ఎవరో కొంతమంది పక్కన పెట్టేద్దాం. 99.9% వరకు తృప్తి లేని బతుకులే మనంతా. బలిస్తే చాలా అనుకుంటాం. వేయించిందనుకో తృప్తి పడతా. ఈసారి 5,000 ఇస్తే బాగుంది. మరి 5,000 ఇస్తే తృప్తి పడతావా? 10,000 వస్తే బాగుండు. 5,000కి ఏం చేస్తాం? 10,000 వచ్చింది మా తృప్తి. అబ్బా 10,000 చాలా. ఈ దిన 10,000 లెక్క. 1,00,000 వాడు 5 లక్షలు, 10 లక్షలు, కోటినోడు కోటి దేవుందయ్యా పెద్ద లెక్క. 10 కోట్లన్నా ఉండాలి, 100 కోట్లన్నా ఉండాలి. ఎంత వచ్చినా చూడండి, 100 కోట్లు ఉంటే ఎంతో మందికి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖ మరి వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళు తృప్తి పడతారా? కానీ వాళ్ళ జీవితకాలం ఆ కోట్లని వాళ్ళు అనుభవించగలరా? కనీసం అనుభవించగలరా? వాళ్ళు అన్ని కోట్లు అనుభవించలేరు. 10 తరాలు వచ్చిన డబ్బు వచ్చినా వాళ్ళకి చాలు. ఇంకా కావాలి. ఎప్పుడో ముని మనవుడు బాగా బతకాలని ఇప్పుడున్న ప్రజలందరినీ చెబుతుంటాడు, పీల్చి పిప్పి చేస్తుంటాడు, వాడు వట్టాన్ని తాగేస్తాడు. ఎప్పటికీ వీడికి కాదు, కొడుకు కాదు, మనవాడు కాదు, ముని మనడు, వాడికి ముని మనడు కూడా వీడు ఇప్పుడే సంపాదించి పెట్టాడు. చూసారా ఎంత మనిషి యొక్క నైజం ఎంత భయంకరమైందో. కాబట్టి వహించాలంటే తృప్తి లేని వాడి కోసం మనం పరుగులు తీయకుండా తృప్తినిచ్చే యేసయ్య కోసం మనం జీవించడం నేర్చుకోండి. అలాగని ఏ సంపాదించడం ఇందాకే చెప్పారు, మన బాధ్యతలు మనం నిర్వహించాలి. కానీ అదే ఆశ ముందు కొనసాగితే మన ఆత్మీయ మాత్రం ఎదగలేదు. మన బాధ్యత మనం భూ సంబంధంగా భర్త బాధ్యత, భార్య తన బాధ్యత, తల్లిదండ్రుల వాళ్ళ బాధ్యత, బిడ్డల వాళ్ళ బాధ్యత పూర్తి చెయ్యాలి. అంతేగాని ఆత్మీయ జీవితాన్ని పక్కన అదే జీవితం అన్నట్టుగా మనం జీవించడం సరైన విధానం కాదు అని ఉదయకాలంలో చెప్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అనుభవం మన వద్ద ఆత్మను బహుగా ఆనందించి నిరంతరము తండ్రిని అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారిని స్తుతించే వారిగా ఉందాం. ప్రభు కొద్ది మాటలను దీవించుతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థిస్తుండగా మీరు నాతో ఏకీభవించండి. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో మా హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు యేసయ్య, వాక్యమైన యేసయ్య, మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచేందుకు స్తుతిస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకమును మాకు దయచేసేందుకే నీకు వందనాలయ్యా.
తండ్రి దేవా, నీవిచ్చిన మాట చొప్పున మేము అలాగూ చేయడానికి, అలా జీవించడానికి నీ కృపను, నీ సహాయం మాకు సమృద్ధిగా ఇవ్వమని వేడుకుంటున్నాం. తండ్రి దేవా, నీ వాక్యము వినటువంటి ప్రజల జీవితాల్లో బలమైన నీ కార్యము జరిగించను ఆయన. ప్రేమలకు ఏది అవసరత కలిగి ఉన్నారు, అక్కను కలిగి ఉన్నారు, నీ నామ మహిమార్థమై నాయన వారి కొదువులు తీర్చండి, అక్కలు తీర్చండి. వ్యాధి బాధలతో, రోగములతో, కష్టాలతో, వేదనతో నలిగిపోతున్న బిడ్డలను ప్రభా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ వారిని దర్శించు, నీ దయగల హస్తం వారి మీద ఉంచండి, వారిని స్వస్థపరిచి అద్భుత కార్యము వారి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాం. అందించబడిన వాక్యాన్ని మా వెలుగులో ఆశీర్వాదకరంగా మలచమని యేసు సర్వశక్తి గల నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనందరికీ, ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండి సకల విధమైన దీవెనతో ఆశీర్వాదాలతో నింపి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో వందనాలు.